శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. మనం సుమతీ శతక పద్యాల ద్వారా విశేషంగా వ్యక్తిత్వ వికాస విషయాలు తెలుసుకుంటున్నాము. ఈరోజు శ్లోకం: పరనారీ సోదరుడై పరధనముల కానపడక పరులకు హితుడై పరులు తను బొగడ నెగడక పరులలిగిన అలుగనతడు పరముడు సుమతి. ఒక కోణంలో చూస్తే రామతత్వంలాగా ఉంది, ఒక చోట చూస్తే భగవద్గీత సారంలాగా ఉంది. మనం శతక సాహిత్యం ఎన్ని గొప్ప విషయాలు సరళమైన భాషలో మనకు అందిస్తాయో ఒక్కసారి చూద్దాము. పరనారీ సోదరుడై, పరస్త్రీలందరినీ కూడా సోదరీ భావంతో చూడాలి అని రాముల వారిని విశేషంగా పరనారీ సోదరా అని అనేక మంది వాగ్గేయకారులు, నాదయోగులు కూడా వారి రచనలో, సాహిత్యాలలో, వారి కీర్తనలలో పరనారీ సోదరా అని వారిని కీర్తించడం జరిగింది. ఎందుకంటే రాముని భావన అదే. ఆ భావనతో మనం చూస్తే తప్ప మనకు ముఖ్యంగా శూర్పణఖ రామలక్ష్మణ సంవాదం అర్థం కాదు. శూర్పణఖ వితండవాదం చేస్తుంది. రాముడు అలా కాదమ్మా, నేను పెళ్ళైన వాణ్ణి అంటాడు. ఎందుకంటే పెళ్ళైన ప్రతివారు కూడా పరనారీ సోదరత్వం అంటే తన పత్నితో మాత్రమే ఆ దాంపత్య, ఆ భార్యాభర్త బంధాన్ని ఆలోచించాలి. వేరే వారందరి యందు కూడా ఆ సోదర సోదరీ భావాన్ని నింపుకోవాలి అని సమాజ శ్రేయస్సుకై చెప్పే విశేషమైన ఉపదేశం ఇది. పరధనములకు ఆశపడకూడదు. ఎందుకంటే మనము ఇంకొకరిని చూసి ఏదైనా విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మనతో సమానమైన వారిని చూసి మనకు మైత్రీ భావం, మనకన్నా ఎక్కువగా ఉన్న వారిని చూసి ముదిత భావం, మనకన్నా తక్కువగా మన దగ్గర ఉన్నది లేని వారిని చూసి కరుణ, అంతేగాని మనకన్నా ఎక్కువ ధనం ఉన్న వారిని చూసి మనము ఈర్ష్య పడకూడదు అని ఇక్కడ విశేషంగా మనకు ఉపదేశం చెప్తున్నారు. అదే పరులు మనల్ని పొగడితే గర్వపడకుండా, పరులు మనల్ని దూషిస్తే మనము దానికి కృంగిపోకుండా ఉండాలి అన్న భగవద్గీత వచనము. నింద స్తుతి రెండిటిని కూడా సమానంగా తీసుకునే స్థితప్రజ్ఞులుగా జీవించాలి అన్న విషయం మనకు ఇక్కడ సుమతి శతకకారుడు గుర్తు చేస్తున్నాడు. పరనిందా స్తుతి అంటే ఎవరైనా కూడా మిమ్మల్ని నిందా స్తుతి, ఎందుకంటే జీవితంలో ఇది అనునిత్యం ఎదురయ్యే విషయమే కాబట్టి శతకకారులు మనకు గుర్తు చేస్తున్నారు. పరనారీ సోదరత్వం సమాజానికి చాలా శ్రేష్టమైన ఒక సామాజిక అవసరం, మైండ్ సెట్. పరధనములకు ఆశపడక, ఎందుకంటే అయోధ్య నగర వాసులను గురించి చెప్తూ అయోధ్య నగర వర్ణనంలో రామాయణంలో ఇలాగే చెప్తారు. అందులో పురుషులందరూ పరనారీ సోదరత్వ భావంతో మెలిగేవారు, పరధనానికి ఆశపడరు, నిందాస్తుతులను సమానంగా తీసుకునేవారు. కాబట్టి అందులో చోరభయం లేదు. అందరూ కూడా ఎంతో మైత్రీ భావంతో మెలిగేవారు అని ఒక విధంగా చూస్తూ ఉంటే సుమతి శతకకారుడు రామతత్వాన్ని, భగవద్గీతను కూడా ఒక పద్యంలో మేళవించి మనకు అందించారే అనిపిస్తోంది. అటువంటి ఆ సుమతి శతకకారునికి నమస్కారం చేస్తూ శ్రీ గురుభ్యో నమః.